2023లో ప్రజలు మార్పు కోరుతున్న ప్రభుత్వం వచ్చి 2024లో ప్రజలు కోరుకున్నటువంటి పరిపాలన వచ్చి అర్హులైన అందరికీ 6 గ్యారెంటీలు అందే విధంగా ప్రభుత్వం పనిచేసే విధంగా ముందుకు పోతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 2023 వీడ్కోలు తెలుపుతూ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. పలువురు కార్యకర్తలకి పోలీస్ అధికారులకి కేక్ ని పంపిణీ చేశారు. ప్రజలు ఆకాంక్షని గెలిచి నియంతృత్వం పోయి ప్రజల పక్షమైనటువంటి ప్రజాపాలనని కోరుకుంటున్నటువంటి సంవత్సరం 2023కి ఘనంగా వీడ్కోలు చెప్తూ 2024కి స్వాగతం పలకాలని మంత్రి అన్నారు. ప్రజల ఆకాంక్షలు గెలిచి నియంతృత్వం పోయి ప్రజల పక్షమైనటువంటి ప్రజా పరిపాలనను మార్పు కోరుకున్నటువంటి సంవత్సరం ఈ 2023కు ఘనంగా వీడ్కోలు చెప్తూ 2024లో ఈ 6 గ్యారెంటీలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చేస్తామని చెప్పినామో అందుకు సంబంధించినటువంటి ప్రజాపాలన పేరు అప్లికేషన్ల సేకరణ జరుగుతోంది. 2023లో ప్రజల మార్పు కోరుకున్న ప్రభుత్వం వచ్చి 2024లో ప్రజలు కోరుకున్నటువంటి పరిపాలన వచ్చి అర్హులైన వాళ్ళందరికీ 6 గ్యారెంటీలు అందే విధంగా ప్రభుత్వం పనిచేసేటువంటి విధంగా ముందుకు పోతుందనే మాట సందర్భంగా తెలియజేస్తూ 2024కు స్వాగతం చెప్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మీరు కోరుకున్నటువంటి విధంగా అడుగులు పడతా ఉన్నాయి ప్రభుత్వం. తప్పకుండా సరి అయిన సమయం లోపల సరి అయిన విధంగా ప్రజల సమస్యలన్నీ కూడా పద్ధతిలో పరిష్కరించబడతాయనే మాట సందర్భంగా మనవి చేస్తూ మనం 2023 మార్పుకు శ్రీకారం చుట్టింది. 2024 ఆ మార్పుకు అమలు శ్రీకారం చుట్టే విధంగా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ అందరికీ కూడా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకించి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.